బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపింది. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తుంది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దాన్ని తిప్పికొట్టాయని చెప్పారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తుంది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దాన్ని తిప్పికొట్టాయని చెప్పారు. అయితే కాల్పుల్లో ఎవరికీ గాయం కాలేదని తెలిపారు. పహల్గామ్ నరమేధంపై ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్టు ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడీతో పేల్చేస్తుంది. బెజ్బెహారా త్రాల్ ప్రాంతాల్లోని బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నాయి.